భారత్లో అశాంతి సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ తెగబడింది. గుళ్ళు గురుద్వారాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కయ్యానికి కాలుదువ్వి మన చేతులు చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఏకాకిగా మారింది. డబ్బులిస్తారా ప్లీజ్ అంటూ ప్రపంచ దేశాల్ని అడుక్కుంటోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ జోలికొచ్చిన పాకిస్తాన్కు చావు దెబ్బ తగిలింది. గురువారం రాత్రి దాయాది దాడుల గురించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 4 రాష్ట్రాల్లో 300 నుంచి 400 డ్రోన్లతో పాక్ దాడులకు దిగినట్లు నిర్ధారించింది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాల్లో దాదాపు 3.5 గంటల పాటు దాడులు జరిగినట్లు చెప్పింది. అయితే పాక్ ప్రయోగించిన డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చేశామని స్పష్టం చేసింది. Pakistan military also resorted to firing of heavy caliber weapons along the line of control. Along the international border and line of control, Indian armed forces brought down a number of these drones using kinetic and non-kinetic means. The possible purpose of these large-scale aerial intrusions were to test the AD systems and gather intelligence. Forensic examination of the drone debris is being undertaken. Preliminary reports suggest them to be of Aziz Guard Songar drone of Turkey. Later in the night, an armed UAV of Pakistan attempted to target Bhatinda military station, which was detected and neutralized. In response to the Pakistani attack, armed drones were launched at 4 air defense sites in Pakistan. One of the drones was able to destroy an AD radar. పాక్ కుట్రల్ని కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. భారత్ పై దాడులు చేసేందుకు పాకిస్తాన్ పౌర విమానాల్ని రక్షణ కవచంగా వాడుకున్నట్లు నిర్ధారించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం టర్కీకి చెందిన ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్లను ప్రయోగించినట్లు ప్రకటించింది. భారత్లో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ కుట్ర చేసిందని, గుళ్ళు గురుద్వారాల్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు వెల్లడించింది. Disinformation that is coming from Pakistan about India targeting the Nankana Sahib Gurdwara through a drone attack. This is again yet another blatant lie and part of Pakistan's disinformation campaign. As we saw in the Pahalgam attack, Pakistan is again trying desperately to impart a communal hue to the situation with an intention to create discord. Again, we are not surprised. India's steadfast unity in itself is a challenge to Pakistan. ఎంత వారించినా కయ్యానికి కాలు దువ్వినటువంటి పాకిస్తాన్కు చుక్కలు కనబడుతున్నాయి. భారత్ దాడులతో పాక్ అల్లకల్లోలంగా మారింది. ప్రధాని సహా కీలక నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చివరకు ప్రజల్ని సైతం విరాళాలు అడుక్కునే పరిస్థితికి దిగజారింది. అప్పుల కోసం అంతర్జాతీయ సంస్థలను అర్థిస్తోంది. ప్రపంచ బ్యాంకుకు ట్యాగ్ చేయాలంటూ పాక్ పౌరులకు ప్రభుత్వం విజ్ఞప్తులు చేసే పరిస్థితి నెలకొంది. అయితే ట్వీట్ వైరల్ గా మారడంతో పాక్ ఆర్థిక శాఖ యూటర్న్ తీసుకుంది. తమ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ బుకాయిస్తోంది. పాకిస్తాన్ స్పందన చూశాక తదుపరి చర్యకు దిగాలని భారత్ భావిస్తోంది. ఇటు అంతర్జాతీయంగా కూడా భారత్ కు మద్దతు లభిస్తోంది. యూరోపియన్ దేశాలతో భారత్ సంప్రదింపులు జరిపింది. ఆయుధాల కొనుగోలుపై చర్చలు జరిపింది.